ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈ 17వ అధ్యాయంలో మోక్క బాలుణ్ణి ఎలా విద్యను అందించారో, ఎలా అనుగ్రహించారో గురుడు మనకు తెలియజేస్తుంది ఈ అధ్యాయం. మనం ఎంతోమంది మహాత్ముల చరిత్రలో చూసుకున్నట్లయితే కాకాజీ వైద్య సప్తశృంగి దేవతను పూజిస్తూ ఉన్నాడు. కానీ తనకి మనసుకు స్వాంతన చిక్కలేదు. కానీ అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు అతనికి మనశ్శాంతన కలుగుతుందని చెప్పాడు అనేటువంటి విషయాలు ఉంటాయి కదా మన సచ్చరిత్రలో. అలానే ఈ యొక్క అమ్మ భక్తుడైనటువంటి భువనేశ్వరీ దేవి భక్తుడైనటువంటి ఒక బాలుణ్ణి శ్రీ గురుని చెంతకు చేర్పేటువంటి అద్భుతమైనటువంటి లేని ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాం. సిద్ధముని అంటున్నాడు, తానే సకల స్వరూపం అని చెప్పి లేని ఎంతగానో ఇది కదిలిపోలి ఉన్నది. కనుకనే శ్రీ గురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవా వృత్తాంతాన్ని ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. సిద్ధముని ఇంకా ఇలా చెప్పాడు, నాయన, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురుకథ వినడంలో నీకు, అది వినిపించడం వల్ల నాకు ప్రీతి కలుగుతుంది. నిజంగా ఈ యొక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఈ గురుకథామృతాన్ని నేను వింటూ మీ అందరికీ కూడా అందించగల భాగ్యం కలిగినప్పుడు నేనెంతో ధన్యురాన్ని అని నేను భావిస్తూ ఉన్నాను. నిజం కదా, ఇలా మీకు చెప్పాలి అనేటువంటి మిషతో నేను ఆ గురు చరిత్రను మననం చేసుకుంటూ ఉండడం ఎంతో మహద్భాగ్యం కదా. మరి అలాగే ఆయన నామధారకుడు అంటున్నాడు, ఇది వింటూ ఉంటే నీకు చెప్పడం వల్ల నాకు ప్రీతి కలుగుతుంది. శ్రీ గురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షమైన శ్రీ గురు చరిత్ర చెప్తాను విన్నాయన. శ్రీ గురుడు కృష్ణానదిలో బిల్లవటి వృక్షం ఉన్న మేడు చెట్టు దగ్గర చాతుర్మాసం చేశారు. అది వినగానే నామధారకుడు స్వామి నమస్కరించి, స్వామి, భగవంతుడైన శ్రీ గురుడు తపస్సు అనుష్ఠానం ఎందుకు చేశారు? అందరికీ అన్నీ సమర్పించగలిగిన ఆయన భిక్ష చేసుకోవడం ఎందుకు అని అడిగాడు. సిద్ధయోగి, నాయన, భగవంతుడు శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా? మహాత్ముడు తీర్థయాత్ర చేయడము, తపస్సు చేయడము, భిక్షమెత్తడం కానీ భక్తులను ఉద్ధరించడానికి, ఆ భక్తులు అవి ఆచరింపజేయడానికి, సాధకులకు సన్మార్గము తెలియజెప్పడానికే. మాత్రం అలానే శ్రీ గురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీ గురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలన్నింటినూ తిరిగి ప్రకటన చేయడానికే తీర్థయాత్రలు చేశాడు. మనకి శ్రీపాద శ్రీవల్లభల వృత్తాంతంలో గోకర్ణ క్షేత్రము అవి ఇవి అంటూ తిరుగుతూ అన్నీ వచ్చారు కదా, అన్ని యాత్రలు, కాశీ, బదరీదే అన్నీ కూడా. అలాగే ఈ గురుడు కూడా ఎన్నో తీర్థాల యొక్క వాటి యొక్క పూర్ణత్వాన్ని తీసుకొచ్చేందుకు ఆయన అలా తిరుగుతూ ఉన్నారు. కాలగతిలో మరుగుపడిన ఉత్తమ ప్రకటన చేయడానికి కేవలం లౌకిక సుఖాలు మాత్రమే ఆశించే మూర్ఖులు, పరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి కూడా ఆయన గుప్తంగా వైద్యనాథంలో ఉండవలసి వచ్చింది. కానీ సూర్యుని తేజస్సును, కస్తూరి వాసనను ఎలా మనం దాచి ఉంచలేమో అలానే శ్రీ గురుని మహిమ కూడా ఆ నోట ఈ నోట ఒక రోజుకి వెల్లడైపోయింది. కరవీరపురంలో వేదశాస్త్ర పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మణున్నాడు. ఆ బ్రాహ్మణుడు కన్యశాఖయుడు, మహాపండితుడైన ఆయన ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు మరణించారు. అతన్ని మేనమామ చేరువు తీసుకొని పెంచి పోషిస్తూ ఉన్నాడు. అతనికి రావడం చదువు మాత్రం ఏమీ లేదు, మందబుద్ధిగా ఉన్నాడు. పాపం మందమతి లేదు. మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7 సంవత్సరాల వయసులో ఉపనయనం చేశాడు. కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రాన్ని కూడా జపించలేకపోతున్నాడు, అనుష్ఠానం చేయలేకపోతున్నాడు. ఈ యొక్క బిల్లవటి అంటే ప్రస్తుతం ఔదంబర్ అనేటువంటి ప్రఖ్యాతమైనటువంటి దత్తక్షేత్రం అట. సరే, గ్రామస్తులతో మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయాడు. ఉపనయనం చేసిన 1 సంవత్సరానికి అతని దౌర్భాగ్యం చూడండి ఎలా ఉందో. మేనమామ కూడా తల్లిదండ్రులు చనిపోయారు, చదువు ఏమో అవ్వటం లేదు. సరే, మేనమామ తప్పదు కదా అని ఏదో రకంగా పాపం ఉపనయనం చేయిస్తే ఆ ఉపనయనానికి తగినటువంటి గాయత్రి అనుష్ఠానం చేయలేకపోతున్నాడు. ఇంకా బాధాకరమైనటువంటి విషయం, ఇప్పుడు మేనమామ కాస్త కూడా చనిపోయాడు. అప్పుడు ఇతను అనాథైపోయి భిక్షకి వెళ్ళాడు. మనం గతంలో అంబికా కుమారుని చూసాం కదా, ఎలా అయితే వాళ్ళు భిక్షాటనకు వస్తూ ఉంటే సమాజం అంతా ఎలా వాళ్ళని ఎత్తి పొడుపు మాటలతో బాధించేదో, అలాగే ఈ యొక్క బ్రాహ్మణ పిల్లవాడిని కూడా
ఒరే మందమతి, అంతటి మహాపండితుని పేరు చెడగొట్టేందుకు ఆయన గర్భాన్ని పుట్టావా నువ్వు? ఇదే పని లోకానికి వీళ్ళేదో పెంచి పోషిస్తున్నట్లుగా వాళ్ళని వీళ్ళని ఏదో నీకు ఇష్టమైతే పెట్టవయ్యా, లేకపోతే అతని పని అతను చేసుకుంటాడు. ఎందుకు వాళ్ళని కుల్లి ముందరే వాళ్ళ యొక్క ఇదికి వాళ్ళు బాధతో జీవిస్తూ ఉన్నారు. మరలా నీ మాటల చేష్టలతో వాడిని ఇంకా మరింత బాధకు గురి చేసేటువంటి వ్యక్తిత్వం సరికాదు నాయన. ఎవరికైనా కూడా ఇలా అన్నారు మహాపండితుడు, ఎందుకైనా నీ జన్మ వ్యర్థం. విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవం లభించేలా చేస్తుంది. నిజమే, కానీ పాపము అతనికి అబ్బనప్పుడు అతను మాత్రం ఏం చేస్తాడు మరి? అందుకని మనం బాగా సక్సెస్ అయిన వాళ్ళని మాత్రం వాళ్ళు సక్సెస్ అయ్యేదాకా అసలు వాళ్ళని ఎవంటి అని చూడము. సక్సెస్ అయ్యారా ఇంకా వాళ్ళ భజన చేయడమే పని మనకి. అట్లా కాకుండా జీవితంలో సక్సెస్ను చూడలేక ఎన్నో రకాల వ్యధలకు గురవుతున్న వాళ్ళకి చేయూతనిచ్చామనుకోండి, వాళ్ళు ఎదిగిన తర్వాత కృతజ్ఞత నీ పట్ల అచంచలంగా ఉంటుంది అటువంటి వాళ్ళకి. కానీ మనం అటువంటి పని చెయ్యమే. బాధపడేవాడిని మరింత మాటలతో గుచ్చి 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 వాడు మరింత ఇంకా ఆత్మనున్నత భావంలోకి వెళ్ళిపోయి తనకి జీవితమే వద్దనుకునేలాగా తయారు చేసేస్తాం మనం. అంతటి సమర్థులు. అతని శరీరంలో సర్వదేవతలు కూడా నివసిస్తారయ్యా విద్య ఉన్నవాడు. అతడు వయోవృద్ధులు కూడా పూజనీయుడే. విద్య లేనివాడు వయసులో పెద్దవాడైనను అతన్ని ఎవరు ఆదరించరు. విద్య లేని నీవు పశువు కంటే హీనము అనేవారు అని హేళించి. కానీ విద్య ఉండి వీళ్ళే సాధించారు. సంస్కారం లేకుండా ఒక అనాథ ఉన్నాడు, తనకి బుద్ధి మాంద్యంతో ఉన్నాడు. అటువంటి బిడ్డని అన్ని మాటలతో వేధించిన వాళ్ళు మీరు సంస్కారవంతులా? మీరు విద్యావంతులా? ఇది నిజమైనటువంటి విద్య. అందుకే సంస్కారం లేని విద్య అనర్థదాయకం. సరే, ఇతని దౌర్భాగ్యమో ఇతని పూర్వజన్మ కర్మ మొత్తానికి ఇతను జీవితం అలా సాగుతూ ఉంది. సరే, అతడు ఈ మాటలకి నిజంగా గాయపడ్డ హృదయానికే తెలుస్తుందండి. ఎదుటి వ్యక్తులు గుచ్చినటువంటి బాణాలు గుచ్చుకున్న ఆ హృదయానికి తెలుస్తుంది ఆ బాధ. అది ఎవ్వరూ లేరనేటువంటి దిక్కుతోచలేదు, ఎంతమంది చుట్టూరు ఉన్నా తనకి ఎవరూ లేరనేటువంటి భావంలోకి వెళ్ళిపోతాడు అతను, ఆ విమర్శలకు గురైనటువంటి వాడు. అందుకని 10 మందిలో ఉన్నవాడు ఉండలేడు. అలా అతన్ని గుచ్చి హింసించినటువంటి లోకం కాస్త ఇప్పుడు అతను బాధపడి ఎందుకు నా జీవితం చనిపోతే పోతుంది కదా అని పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ చనిపోయేదానికి వెళ్తున్నాడు బిడ్డ. ఏమని, నేనేం చేయగలను? పూర్వ జన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అతనికి విద్య చెప్పి విసిగిపోయిన విప్రులకు, నీకిక జన్మలో విద్య రాదు, నీవు బిచ్చ చేసుకొని బ్రతకడానికి కూడా పనికి రావు. చూడండి ఆయన, విద్యదేముంది, నువ్వు మంచి బుద్ధిమంతుడు కదా, ఇదిగో ఇలా చేసుకో అని చెప్పేయగలనుకుంటే నీకు రాదు, నీకు అందులో బిచ్చ చేసుకునేదానికి కూడా నువ్వు అర్హుడు కాదు అని చెప్పేశారన్నమాట. అంటే అక్కడ ఇక్కడ వెళ్ళి తీసుకొచ్చి తినేదానికి కూడా అని చెప్పేశారు. నీ వలన నీ వంశమే భ్రష్టు అయిపోయింది. ఏంటండి భ్రష్టత్వం అయ్యేది? వంశపూర్వులు. ఇంకోటి, సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా నీతి నియమాలతో బ్రతికే వాడిని ఆదరించండి. అధర్మపరులను ప్రోత్సహిస్తారు, నీతిపరులను మాత్రం అధపాతాలను తొక్కుతారు. ఇది సమాజంలో ఉండేటువంటి. ఆ బిడ్డకి భిక్షకు కూడా పనికి రావని చెప్తున్నారు. ఎంతటి మూర్ఖులు అనుకోవాలి అని నిందించారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి ఇప్పుడు ఎవరు లేరు, పాపం చుట్టూరు నా అనే వాళ్ళు ఎవరూ లేరు. నా అనుకుంటూ 4 ఇళ్ళకి భిక్ష తీసుకుందామనుకుంటే ఆ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సూటిపోటి మాటలతో తనను గాయపరుస్తూనే ఉన్నారు. ఖరాఖండిగా చెప్పేశారు, నువ్వు పనికి రావు అని. సరే, నీ వంశమే భ్రష్టువాడి అయిపోయిందని ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బెల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కునున్న భువనేశ్వరి దగ్గరికి దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. ఎందుకు నా జీవితం అక్కడ ఉండేది ఎందుకు? ఎట్లా కొట్ట అమ్మ సాంగత్యంలోకి వెళ్ళి
అమ్మైనా కనుగరించకపోతుందా అని ఒక చిరు ఆశ ఆ బిడ్డకి. వెళ్ళాడు. అక్కడ బిల్లవటిలోనన్నా ఆమె కరుణించకపోతే అక్కడే ప్రాయోపవేశం చేసుకొని నేను చనిపోతానని చెప్పేసి వచ్చేశాడు. అతను అలా 3 రోజులు అలా 3 రోజులు గడిచినా ఆ తల్లి దర్శనం ఇయ్యలేదు ఆ బిడ్డకి. సరే, అతను పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల దగ్గర పెట్టేశాడు. ఎందుకు అంటే ఇది అనిపిస్తుంది మనకి, అతను నాలుక కోసుకున్నాడు, ఎంత పైచాసికమో, ఎంత ఇది కదా. ఆ పైచాసికంగా అతన్ని మారేలా చేసింది ఎవరు? సమాజం, చుట్టూ ఉన్న సమాజం. ఇప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులు నేరస్తులా? ఆ విధానానికి పాల్పడిన ఆ బిడ్డ నేరస్తుడా? తను ఇంకా నిస్సృహ, నిరాశ, ఇన్నిటి మధ్యన ఏం చేస్తాడు అతను? అమ్మకే తన నాలుక కోసి పెట్టేశాడు. నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే, అమ్మా ఇదిగో ఇలా చేసినా నువ్వు నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తల నరికే నీకు నైవేద్యంగా ఇచ్చేస్తాను అని చెప్పేశాడు. అప్పుడు అమ్మ రాత్రి దేవుడు అది కళ్ళలో కనిపించిన ఆయన నా పైన అలగవద్దమ్మా అని చెప్పి దేవి చెప్తుంది. కృష్ణానదికి పడమర తీరాన ఉన్న మేడు చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారం. అపార శక్తివంతుడు, నీ యొక్క కోరికను తీర్చగలడు నాయన అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీ గురుని దర్శనానికి సాష్టాంగ గురుని దర్శించాడు. వెళ్ళి బిల్లవటి దగ్గర అమ్మ చెప్పింది కదా, మార్గం చెప్పింది కదా, మహాతల్లి జగన్మాత, తల్లికే తల్లి అయినటువంటి ఆ మాత ఆ బిడ్డ యొక్క బాధకి స్పందించింది. ఆ స్పందించినటువంటి తల్లి, నాయన శివస్వరూపంలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి శ్రీ గురుని దర్శించు నాయన, నీ యొక్క కోరిక తీరుతుంది అన్నది. వెళ్ళాడు, దర్శించాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ తండ్రికి. చేసి గురుడు ప్రసన్నులై ఆయన ఏమి చెప్పను కూడా చెప్పలేదు. గురుడు నమస్కారం చేశాడనమాట. చేయించి ఆశీర్వదించాడు. అతని వెంటనే నాలుక రావడం, ఎప్పుడైతే గురు హస్త స్పర్శ అతనికి కలిగిందో అంతలోనే ఆయనకి వెంటనే నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరుశవేది స్పర్శతో ఇనుము బంగారమైపోయినట్లు, శ్రీ గురుని అస్తస్పర్శ వలన మందబుద్ధి అయినటువంటి ఆ బాలుడు కాస్త అపార మహాజ్ఞాని అయిపోయాడు. మన గతలో అంబిక కుమారుడు ప్రదోష పూజ చేత ఏ విధంగా అయితే అపార జ్ఞానవంతుడయ్యాడో అలాగే ఈ బిడ్డ కూడా గురుని యొక్క హస్తస్పర్శ ఆశీర్వాదాల బలం చేత ఆయన చక్కటి జ్ఞాని అయ్యాడు. శ్రీ గురుని నివాసం వలన ఆ స్థలం మహిమగలదయ్యింది. ఇలా ఈ యొక్క గురుని అనుగ్రహించినటువంటి, అంటే అందుకే చెప్తారు, ఎవరు నిన్ను తిరస్కరించినా, ఎవరు నిన్ను కించపరిచినా, అంతా సమస్త సమాజము నీకు వ్యతిరేకమైన, నిన్ను రక్షించగలవాడు, నిన్ను తనలో చేర్చుకోగలిగినటువంటి ఏకైక బంధం ఏదైనా ఉంది అంటే అది గురువే. ఇంక ఎవరు మనల్ని తల్లి కాదు, తండ్రి కాదు, తోబుట్టువులు కాదు, ఎవరు ఏ రక్త సంబంధికులు కాదు. నిజమైన మన ఆత్మబంధువు గురువే అయి ఉండి మనల్ని నడిపిస్తాడు, మనల్ని సమస్యల సుడిగుండంలో నుంచి బయటపడవేస్తాడు. ఇది సత్యం సత్యం సత్యం. కాబట్టి గురు కథామృతాన్ని అంత అద్భుతంగా మనం గ్రోలుతుండేందుకు మన ప్రోత్సహిస్తున్న నామధారకుడు అడుగుతున్నందుకు చెప్తున్న సిద్ధుడికి వెనవేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్కగా నన్ను ఆదరిస్తూ వెళ్తున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. జై సాయిరాం, జై జై సాయిరాం.